మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు తన విలాసాల కోసం, తన పార్టీ రంగులు వేసుకోవటం కోసం విలాసాలకు పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి మరి మనకున్నటువంటి సెక్రటరేట్ను కూడా 370 కోట్ల రూపాయలకి హెచ్డిఎఫ్సి బ్యాంకులో తనఖా పెట్టాడని చెప్పేసి వార్తలు వచ్చాయి. మరి అదేవిధంగా మాకు కూడా అప్పులు ఉన్నాయి, మాకు కూడా జల్సాలు ఉన్నాయి, మాకు కూడా సరదాలు ఉన్నాయి. అవన్నీ తీర్చుకోవడానికి మేము కూడా ప్రభుత్వ ఆస్తి అంటే మా ఆస్తి, మేము కూడా ట్యాక్స్ పేయర్స్, మేము ప్రజలం, మాకు అప్పులు ఉన్నాయి. కాబట్టి మరి ఇలాగే నిర్మాణంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంని మా సోదరుడు పులుకూరు వెంకట్రావు గారికి 25 లక్షలు అప్పు ఉంది. అలాగే ఆయనకు కొంచెం జల్సాలుగా తిరగాలని కూడా ఉంది. ఆయన ఇంటికి కూడా మరి ఆయనకి ఇష్టమైన రంగులు వేసుకోవాలని ఉంది. ఆయన కారుకు కూడా ఆయన ఇష్టం వచ్చిన రంగులు వేసుకోవాలని ఉంది. కాబట్టి ఈ స్టేడియం తాకట్టు పెట్టుకోవడానికి డాక్యుమెంట్స్ అడగడానికి మేము అధికారుల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అడుగుదాం రండి. నమస్కారం అండి వాచ్మెన్ గారు. లేరా అధికారులు ఎవరు? అటుంటారా? అటేటు పోవచ్చా? ఇటు ఎంట్రన్స్ అట. మరి ఇదేంది అంటే ఏం జరిగిందంటే మన ముఖ్యమంత్రి గారు 370 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేశాడు మొత్తం సెక్రటరేట్ని. మేము దీన్ని పెట్టుకుందామని వచ్చాం. ఇస్తారా? మీకు తెలియదుగా. అటుంటారా? అది ఉంటారా ఈ టైంలో? కొలుసుకోండి వెంకట్రావు గారు, కొలుసుకొని ఓకే. ఇందాక మరి మన పులుకూరు వెంకట్రావు గారు అప్పులన్నీ ఆ క్రికెట్ స్టేడియంతో తీర్చేస్తున్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియంని పులుకూరు వెంకట్రావుకి అన్న ఏ బ్యాంకులో పెట్టుకుంటున్నావా? హెచ్డిఎఫ్సిలో పెడుతున్నావా? ఇప్పుడు మన అక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం. 50 లక్షల అప్పున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు పెట్టండి. 50 లక్షల పైన అప్పున్న వాళ్ళందరూ. ఓరి బాబో, 1 2 3 4 5 6 7 8 మంది. సరే, ముందు మీరిద్దరు రండి. టాస్ వేస్తా, హెడ్ ఆర్ టైల్ తీసుకోండి. ఎవడు గెలిస్తే ఆడు పక్కన ఉంచండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? రైట్. హెడ్ ఆర్ టైలా? హెడ్. నువ్వు వెళ్ళిపో. నువ్వు అటుండు. మీరిద్దరు రండి. హెడ్ ఆర్ టైలా? హెడ్. నువ్వు ఇటు వచ్చేమ్మా. మీరిద్దరు రండి. మీకు లేదా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రావా నువ్వురా. హెడ్ ఆర్ టైలా? హెడ్. నువ్వు ఇటు వచ్చే. రైట్. నువ్వు రామ్మా. నువ్వురా. మన ఇద్దరం ఇప్పుడు హెడ్ ఆర్ టైలా? హెడ్. ఓకే. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళకి అసెంబ్లీ. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓకే. స్టేడియం తీసుకున్నాడు. హెడ్ ఆర్ టైలా? నువ్వు వచ్చాయి. మన దియ్యా రామకృష్ణ అసెంబ్లీ గెలిచాడు టాస్లో. కాబట్టి కంగ్రాచులేషన్స్ బ్రదర్. లోన్ శాంక్షన్ కాలేదు సార్. లోన్ వచ్చింది. ముఖ్యమంత్రి పక్కనే సెక్రటరేట్కి 370 ఇచ్చారు. డాక్యుమెంట్లు సంబంధం ఇంకా విజయవాడలో మెల్లగా ఎవరు పట్టుకుంటే ఇదిగో నేను సెటిల్ చేస్తా. లైన్ లో ఉండు. బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. నేను సెటిల్ అన్న. న్యాయంగా 8 మందిలో గెలిచాడు అసెంబ్లీ. కుదరదండట. డీజీపీ ఆఫీస్ ఉంది. ఆగాగు చెప్పేది నువ్వు. డీజీపీ ఆఫీస్ ఉంది. ఏడో పక్కన బాధపడకు. అసెంబ్లీకి పోతే మనకి ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి తాకట్టు పెట్టుకోవడానికి. డీజీపీ ఆఫీస్ ఉంది. ఆ తర్వాత అదేందన్నా అక్కడ కూడా అదృష్టం ఏమేమి ఉన్నాయి చెప్పు అన్నయ్యకి. ఏపీఎస్ ఉంది, విజయవాడ గాంధీ స్టేడియం ఉంది, గవర్నర్ ఉంది, ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ లో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఎందుకు అదృష్టం హైకోర్టు కూడా ఉందన్నా మనకి. నువ్వు బాధపడకలే అన్నా. నువ్వు ఇదిగో నువ్వు ఫోటో దిగి దీని ముందు రే అన్నయ్య ఫోటో తీయండి.
నువ్వు ఫోటో దిగేసి సరే కదా ఎంతమంది చెప్పారు కానీ మీరు ఫోటో దిగేసి ఓకే మన దియా రామకృష్ణకి అసెంబ్లీ అసెంబ్లీ తాకట్టు పెట్టుకోవడానికి దియా రామకృష్ణ గెలుచుకున్నాడు. 8 మందిలో దియా రామకృష్ణ అదృష్టం వరించింది. అసెంబ్లీ డాక్యుమెంట్లన్నీ కూడా దియా రామకృష్ణకు సమర్పించాలి. మనవాడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి లోన్ అప్లై చేసుకుని లోన్ వచ్చిన తర్వాత మనకి భూమ్ బీర్ కావచ్చు, లేదంటే ఇంకోటి ఏందన్నది ప్రెసిడెంట్ మెడల్తో కావచ్చు పార్టీ ఇస్తాడు. థ్యాంక్ యూ. ఇదేంటి తమ్ముడు? ఇది మన ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్ అండి. ఇదా? అవునండి. మరి ఇందాక వైసీపీ వాళ్ళని గ్రాఫిక్స్ అంటున్నారు కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వైసీపీ వాళ్ళని గ్రాఫిక్స్ అంటున్నారు కదా. ఇవన్నీ గత ప్రభుత్వంలో కట్టి నిర్మించినాయండి. ఇవన్నీ ఇది కూడా పక్కా తీసుకోవచ్చు, అధికారాలు తీసుకోవచ్చు కదా. ఆధారాలతో 50 లక్షలు వస్తాయి కదా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. పక్కా అండి. 50 లక్షలు అయితే అప్పు వచ్చుద్ది. 30 కోట్లు వస్తాయండి. వద్దొద్దు 50 చాలు. చాలు. ఏరింగ్ నీళ్ళ ఇదిగోండి. ఏంది కట్టు వెనక్క భలే వాళ్ళు లాగుండవు నువ్వు. అంతే డాక్యుమెంట్లు అయితే దీని ఈ రెండిట్లే అండి డాక్యుమెంట్లు. ఇది ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్ అండి. పట్టుకో. ఎవరు బాబు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? 7 50 లక్షల పైన అప్పున్న వాళ్ళంతా. ఓకే ముగ్గురుమేనా? ఓకే సరే. అలా ముందే చెబుతున్నా, టాస్ పడిన దాని ప్రకారమే ఎవరికైనా డాక్యుమెంట్లు వస్తాయి. నువ్వు మళ్ళీ గొడవ చేస్తే పద్ధతిగా ఉండదు. ఓకే ఇంకా ఉండే చాలా ఉండే, ఎందుకంత చాలా రండి. మీరిద్దరు ఇటు రండి. హెడ్ టైలా పెట్టుకోమ్మా. హెడ్ టైలా? హెడ్. ఓకే టైలు మీరు వచ్చాయి. మీరా తమ్ముడు? మన ఇద్దరం ఇప్పుడు హెడ్ టైలా? టైలు మీ ఇద్దరులో ఇప్పుడు. వీళ్ళిద్దరు హెడ్ టైలా? టైలు. మనాడు గెలిచాడు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ ని తనఖా పెట్టేసి లోన్ గెలుచుకునేటటువంటి అవకాశం మీరు గెలుచుకున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో. ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ ని అలా చెప్పాం కదా నా ఇందాక, ఎవడికి టాస్ పడితే ఆడికేనని. ఎక్కడ రాడు కలిసి రావట్లేదన్నా, మీరేనా సార్? తాడేపల్లి కొంప ఉందన్నా, కావాలంటే తీసుకో. నువ్వు వాటిని ఏడితే లోన్ రాదన్నా. జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు 10 ఏళ్ళు పట్టిందన్న లైమ్ లైట్ లోకి రావడానికి. అట్లా ఏడిస్తే లోన్ రాదన్నా. ఎన్నెన్నో అనుకుంటాం. చెప్పాను జరుగుతాయి ఏమిటి. నువ్వు సెల్ఫీ కూడా తీసుకోమ్మా. ఇది బ్యాంక్ దగ్గరికి వెళ్ళి క్వార్టర్స్ భవనాలు, దీన్ని తనఖా పెట్టుకోవచ్చు మీరు. మీరు పెట్టుకొని ఎంత అప్పు తీసుకుంటుంది? 60 లక్షలు. 60 లక్షలు. ఓకే థ్యాంక్ యూ. ఫోటో ఇటు కూడా రండి, అందరు రండి. గ్రూప్ ఫోటో దిగితే ఓకేమ్మా. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది పద్ధతి కాదు. డాక్యుమెంట్లు కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. పట్టుకొచ్చాం. లాక్కెళ్ళటం ఇది పద్ధతి కాదు. మనందరం ఒకటే, మనందరం ఒకటే. కాగితాలు లాక్కెళ్ళటం పద్ధతి. ఆ కుర్రోడు గెలిచాడు, అర్థమైందా? ఆ కుర్రోడు గెలిచాడు. ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ని లోన్ పెట్టుకునే అవకాశం గెలిచాడు. నీ స్వయంగా నీ చేతులతో నువ్వు తమ్ముడు నువ్వు వెళ్ళి వద్దు ముచ్చేసాడు. నువ్వు వెళ్ళి హెచ్డిఎఫ్సిలో పెట్టేసుకుని తప్పకుండా లోన్ రాగానే గుర్తుందిగా ఏం చేయాలో సాయంత్రం పార్టీ చేసుకున్నాం. అది ఇలా సామరస్యంగా మనం తేల్చుకోవాలి. కానీ కలిసి రావట్లేదని ఎందుకు కలిసి వచ్చింది నీకు? ఇప్పుడు ఎక్కడైతే స్టేడియం ఉంది మనకి. ఇప్పుడు చూసావా? ఎంతమంది ఉండరు? 4 ఉన్నామన్నా. ముగ్గురు తిరగలేము. మేము 4 ఉన్నాం మిగిలి. మీరు షేర్ చేసుకుంటారా? మీ 4 షేర్ చేసుకోండి. ఓకేగా నీకు? విజయవాడ నడిబొట్టు ఉంది, మీకు చాలా డబ్బులు వస్తాయి. 2 కోట్లు విజయవాడ నడిబొట్టు ఉంది సార్. 4 షేర్ చేసుకోండి. 4 చేస్తారండి మీరు. ఏం కావాలి ఒకసారి కదా, అక్కడేమో ఎవరి తోలికి వచ్చింది, ఇక్కడ మళ్ళీ 3 అంటే నా అప్పు 50 లక్షల పైన ఉంది. లేదు లేదు, నేనేం చేయాలి? సరిపోతుంది. ఎట్లా సరిపోతుంది? స్టేడియం పెడితే గట్టిగా విజయవాడ నడిబొడ్డు ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం విజయవాడ
కొద్దిగా ఎక్కువ డిమాండ్ చేద్దాం. 370 కోట్లు పైచిలుగా వస్తాయి దీనికి కావాలంటే. అమ్మటం ఎందుకు? పెట్టేది. తాకట్టేరా? తాకట్టు జగన్మోహన్ రెడ్డి పెట్టిన అప్పు పైన వస్తుంది. మీ నలుగురు తలా 50 లక్షలు వస్తాయి. ఓకే, కావాలంటే మొన్న ఎవరో హనుమవిహారిని కెప్టెన్సీ తీపిచ్చారు చూసా, వాళ్ళతో ఒక మాట చెప్పిద్దాం. రైట్. సామరస్యమేగా? ఓకేగా? అన్యాయం జరగకుండా చూడండి. అన్యాయం జరగదు. డాక్యుమెంట్స్ సిండికేట్ కాబట్టి ఇదిగో ఏడు నలుగురు కలిసి తీసుకుంటారు. రాబాబురా. మన ముగ్గురికి 3 డాక్యుమెంట్లు, ఇందిరాగాంధీ స్టేడియం డాక్యుమెంట్లు. ఈ పేపర్ ముందు నాకు ఇదిగో మళ్ళీ ఇక్కడ కొట్టుకోవద్దు. ముందు మళ్ళీ ఇక్కడ మేము ఇస్తామండి. నువ్వు 2 తీసుకుంటున్నారా? పద్ధతి ఇదిగో ఇప్పుడు అందరం HDFC బ్యాంక్కి వెళ్ళి తీసేసుకుని చూపించండి. అయితే వద్దు. ఇప్పుడు మేమంతా మన పులుకూరు వెంకట్రావు గారికి ఏమో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియం గెలుచుకున్నాడు, లోన్ పెట్టుకునే అవకాశం. అసెంబ్లీ లోన్ పెట్టుకునే అవకాశం మా దియా రామకృష్ణ గెలుచుకున్నాడు. అలాగే IAS IPS క్వార్టర్స్ లోన్ పెట్టుకునేటటువంటి అవకాశం మా వరప్రసాద్ గెలుచుకున్నాడు. మేము నలుగురం జాయింట్గా ప్రదీప్ రాయ జాయింట్గా ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మొత్తాన్ని లోన్ పెట్టుకుని నాకున్నటువంటి 50 లక్షల అప్పు, ఇతనికి ఉన్నటువంటి 50 లక్షలు, ఇతనికి 50 లక్షలు, ఇతనికి 50 లక్షలు, 2 కోట్ల రూపాయల అప్పు తీర్చుకోవటానికి మేమందరం కూడా HDFC బ్యాంక్కి వెళ్ళేసి ఈ లోన్ కాగితాలు పెట్టేసి మా అప్పు తీర్చుకునేటటువంటి మహత్తర అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మాకు కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం.